హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు పల్లెటూరు స్టైల్లో ఒక మంచి వంటకము మీ ముందుకు తెచ్చేసానండి. చాలా సింపుల్గా వేడివేడి అన్నంలో లేదా చపాతీలోకైనా ఈ ఉల్లికాడల శనగపప్పు ఫ్రై ఇలా చేసుకొని తిన్నారనుకో అద్భుతంగా ఉంటుందండి. చాలా చాలా ఒంటికి మంచిదండి. ఉల్లికాడల్లో కూడా మనకి ఇమ్యూనిటీ అనేది పోషకాలు అనేది ఎక్కువగా ఉంటుంది. ఒంటికి కూడా చాలా చాలా మంచిదండి. ఉల్లికాడలు తినని వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా చేసుకున్నారనుకో శనగపప్పుతో మంచి టేస్ట్ నోటికి రుచిగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, మరి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మరి వీడియో చూసే ముందు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. అలాగే మర్చిపోకుండా ఒక లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి నేనైతే ఒక హాఫ్ కేజీ ఉల్లికాడలు తీసుకున్నాను. నీట్గా శుభ్రంగా వేరి ఈ విధంగా కడిగిన తర్వాత సన్న ముక్కలుగా ఉల్లికాడలని కట్ చేసుకోవాలండి. ఉల్లికాడలు ఎంత సన్నగా కట్ చేస్తే అంత పర్ఫెక్ట్గా రెసిపీ అనేది త్వరగా ఫ్రై అయిపోతుందండి. ఇలా మంచిగా ఉల్లికాడల్ని సన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. నీట్గా నేను 2 టైమ్స్ కడిగి పెట్టాను. కాకుంటే మనకి వర్షాకాలం మరో 2 సార్లు కడిగి తీసుకుంటే శుభ్రంగా ఉంటుందండి. ఉల్లికాడలని మనకి ఒక బౌల్లో వాటర్ తగినన్ని వేసుకొని దాంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఉల్లికాడలను శుభ్రంగా ఈ విధంగా కడిగి తీసుకోవాలండి. చిల్లుల గరిటెతో ఈ విధంగా మనకి వాటర్ వడకట్టి ఉల్లికాడలని ఈజీగా తీసుకొని ఒక ప్లేట్లోకి పక్కకు పెట్టుకోవాలి. 1 కప్పు శనగపప్పు అండి. నేను ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నానబెట్టి చక్కగా ఈ విధంగా బాయిల్ చేసుకోవాలండి. శనగపప్పుని ఈ విధంగా ఉడికించుకుంటే శనగపప్పు ఉల్లికాడలు అనేది రెసిపీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒక 10 నుండి 20 నిమిషాలు చిన్న మంట పైన శనగపప్పును ఉడికించుకోండి. ఒక చిన్న బౌల్లో చిన్న కప్పుడైతే మనకి శనగపప్పు అది కాస్త మనకి ఈ విధంగా వెదుగుతుందండి. అలాగే అది కూడా పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని నేను చిన్న తపాలతో ఆయిల్ వేసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అది కాస్త గోరువెచ్చ అయినాక మనకి 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలండి. అదేవిధంగా మనము ఇది కొంచెం చిటపటలాడుతుంది అనుకున్నప్పుడు మరో పప్పు దినుసులు వేసేసుకోండి. అలాగే నేనైతే 3 పచ్చిమిర్చి చీలికలు ఇలా వేసుకున్నానండి. ఇలా కాస్త గోరువెచ్చ చీలికలు అయ్యే వరకు వేపేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి చీలికలు అనేది చక్కగా ఫ్రై అయిపోయాక మనము ఉడకబెట్టిన శనగపప్పు ఉంటుంది కదండి, అది అలాగే నూనెలోనే వేసేసుకోవాలి. అప్పుడు కానీ టేస్ట్ భలేగా ఉంటుంది. తింటుంటే బాగా రుచిగా వచ్చేస్తుంది. మనకి శనగపప్పుకు సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అనేది శనగపప్పులు వేసి వేపడం మూలంగా శనగపప్పు తింటూ ఉంటే చాలా టేస్టీగా నోటికి కమ్మగా భలే రుచిగా ఉంటుంది. ఎప్పుడు తిని వెరగరు అనుకున్నప్పుడు మీరు ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి. మంచి టేస్ట్ మిస్ అవ్వకండి. చూడండి ఫ్రెండ్స్, శనగపప్పు అనేది చక్కగా ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. ఇది కాస్త శనగపప్పు ఫ్రై అయిపోయాక 2 రెబ్బల కరివేపాకు అండి. కరివేపాకు వేసేసుకోండి. ముందుగా కరివేపాకు వేయకండి, ఫ్లేవర్ అనేది శనగపప్పుకు పట్టేలా కరివేపాకు అది కాస్త ఫ్రై అయిపోయాక ఇలా వేసేసుకుంటే అప్పుడు తింటూ ఉంటే నోటికి కమ్మగా ఉంటుంది. అలాగే నేనైతే చూడండి 7 నుండి 8 వరకు వెల్లుల్లి రిబ్బలు కాస్త దంచి వేసుకున్నానండి. మరి మెత్తే కాకుండా కొంచెం మధ్య తరగతిగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా దంచి లేదా కట్ చేసుకొని ఇలా వేసిన తర్వాత మనకి బాగా వేగిపోయిన తర్వాత మనకి 1/2 కేజీ ఉల్లికాడలు ఉన్నాయి కదండి, ఆ ఉల్లికాడలని ఈ విధంగా వేసేసుకోవాలి. ఉల్లికాడలు అంటారు, ఉల్లి పొరిక అంటారు, మనకి ఉల్లి ఆకు అని కూడా అంటారండి. ఈ ఉల్లి ఆకుని చక్కగా శనగపప్పులో కలిసేలా ఈ విధంగా వేపేసుకోండి. ఎప్పుడు నాన్ వెజ్ తినడం కాదండి, అప్పుడప్పుడు మన పల్లెటూరు స్టైల్లో ఈ విధంగా చేసుకొని తింటే నోటికి కమ్మగా ఉంటుంది. ఉల్లికాడల శనగపప్పు కాస్త ఫ్రై అయిన తర్వాతనే ఒక మంచి ఫ్రెష్ మిర్చి తీసుకోండి. ఒక రెడ్ చిల్లీని ఈ విధంగా వేసేసుకోండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే వద్దు ఫ్రెండ్స్. నేను అలాగే కొంచెం చిటికెడంత పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకొని చక్కగా ఒకసారి చిన్న మంట పైన ఉడికించుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి మనము. ఇలా కలుపుకున్న తర్వాత 2 నుండి 3 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టడం మూలంగా మనకి చక్కగా ఉల్లాక అనేది ఇలా దగ్గరికి ఉమ్మగిల్లినట్టు, దగ్గరికి ఆకులన్నీ ముడుచుకుపోయినట్టు
చక్కగా ఫ్రై అయిపోతాయి. ఎక్కువ నూనె కూడా లేకుండా సింపుల్గా శనగపప్పు ఉల్లాకు ఈ విధంగా చేసుకున్నారనుకో, ఈ మంచి రెసిపీ వేడివేడి అన్నంకైనా రోటీలోకైనా ఏ విధంగానైనా తినొచ్చండి. చాలా చాలా ఉల్లికాడల్లో బాగా ఇమ్యూనిటీ అనేది ఉంటుంది, ఒంటికి కూడా మంచిది. 1 స్పూను కంటే తక్కువ మిర్చి అండి, 1/2 స్పూను మిర్చి పౌడర్ వేసేసుకొని, అలాగే కొంచెం ధనియా పొడి, ఇంట్లో నూరిన కొంచెం గరం మసాలా వేసేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే శనగపప్పులో కూడా వేసాను కనుక కొంచెము సాల్ట్ వేసేసుకొని, కొంచెం గుప్పెడంత కొత్తిమీర చల్లేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనకి కారము, ఉప్పు, మసాలాలతో పాటు కొంచెం కొత్తిమీర వేసి వేపడం మూలంగా మంచి ఫ్లేవరు, తింటుంటే కమ్మగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చూడండి, మరొక 2 నిమిషాల పాటు మనకి చిన్న మంట పైన వేడి నీళ్ళ గిన్నె తీసుకొని ఒక బౌల్లో ఇలా పెట్టాలండి. నీళ్లు కాస్త గోరువెచ్చ అయినాయా లేదా అని చూసుకున్న తర్వాత శనగపప్పు ఉల్లాకైతే రెడీ అయిపోతుందండి. చూడండి, ఎలాంటి ఒక చుక్క వాటర్ వేయకుండా ఓన్లీ చిన్న మంట పైన చక్కగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. దీనిపైన చికెన్, మటన్ కాదండి, ఫిష్ కూడా పనికిరాదండి, అంత టేస్టీగా ఉంటుంది. మిస్ అవ్వకుండా మీరు చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా వేడివేడి అన్నంలో తింటూ ఉంటే పదే పదే తినాలనిపిస్తుందండి. మరి తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.